నమః శివాయ. నల్గొండ వాస్తవ్యులైన చిలుకూరి రామకృష్ణ అచ్చమాంబ దంపతులు వారి కూతురు డాక్టర్ ఐశ్వర్య గారితో వారి ముద్దుల మనవరాలితో కలిసి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ పొందినప్పటికీ సమాజ సేవ పట్ల ఆయనకున్న నిబద్ధత ఏమాత్రం తగ్గలేదు. లయన్స్ క్లబ్ సభ్యులుగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మా నాన్న అనాథాశ్రమానికి కూడా అమూల్యమైన సహాయాన్ని అందిస్తూ సేవాశ్రమానికి అండగా నిలుస్తూ వచ్చారు. ముందుగా రామకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆశ్రమంలోని అభాగ్యుల వైద్యశాలకు వెళ్లారు. అక్కడ ఆశ్రమ వైద్యులకు ఆత్మీయంగా నమస్కరించి అభాగ్యులకు అందుతున్న వైద్య సేవల గురించి వివరంగా తెలుసుకున్నారు. అనంతరం వారు అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న అనాథులను ప్రత్యక్షంగా చూసి వారితో ప్రేమగా మాట్లాడారు. వారి బాగోగులు అడిగి తెలుసుకొని వారికి తమ ప్రేమను ఆప్యాయతను పంచారు. సేవా మార్గంలో భాగంగా అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. దిక్కులేని అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి రామకృష్ణ గారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నమస్కారం, నా పేరు చిలుకూరి రామకృష్ణ. నేను నల్లగొండలో ఉంటాను. ఈ అమ్మా నాన్న అనాథాశ్రమానికి నేను చూడబట్టి 15 సంవత్సరాలు అయింది. మధ్యలో కరోనా కానీ ఇతర సమయాల్లో నేను ఇక్కడ డొనేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పట్లో 15 సంవత్సరాల క్రితం చాలా చిన్న ఆశ్రమం కింద చాలా ఇరుగ్గా ఉండి చాలామంది ఉండేవాళ్ళు. శంకర్ గారు నిజంగా దీని మీద అంత శ్రద్ధ పెట్టి చేస్తున్నారంటే చాలా గొప్పగా కృషి చేస్తూ ఉన్నారు. పేరుకు తగ్గట్టుగా అమ్మా నాన్న అనాథ పుణ్యక్షేత్రం, నిజంగా పుణ్యక్షేత్రం కింద దీన్ని తీర్చిదిద్దారు. ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టి ఇంత బాగా చేస్తున్నందుకు శంకర్ గారికి ఆ భగవంతుడు అన్ని విధాలు అండగా ఉండాలని, ఇంకా శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని వారికి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య. మాది సికింద్రాబాద్ వెస్ట్ మారేట్పల్లిలో ఉంటాం మేము. అయితే మా నాన్నగారు ఎప్పటి నుంచో ఇక్కడికి ఇది అమ్మా నాన్న ఆశ్రమం గురించి ఎప్పటి నుంచో మాకు చెప్తూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఒక ఆశ్రమం లాగా లేదు, ఒక ఇల్లు లాగా. కేరింగ్ కూడా అందరికీ చాలా బాగుంది. డాక్టర్స్ ఉన్నారు అండ్ వాళ్ళకి ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ ఉంది ఇక్కడ. వాళ్ళకి ఎక్సర్సైజెస్ కానీ వాళ్ళ డైలీ రొటీన్ కానీ అంతా చాలా బాగుంది ఇక్కడ. సొంత వారికి దూరమై పిడికెడు మెతుకులు దొరక్క పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఎందరో నిర్భాగ్యులను ఆదరించి ఆశ్రయమిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. దయాగుణ సంపన్నుల దాతృత్వంతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత 600 మంది అభాగ్యులు జీవిస్తున్నారు. నిత్యాన్నదానం కోసం బియ్యము, పప్పు, నూనె, కూరగాయలను అందించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.